ఇండియాలో లీగల్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళకి అబ్రాడ్గా ఉన్నటువంటి ఛాన్సెస్ ఎలా ఉంటాయి? అంటే ఫారిన్ కంట్రీలో ఫర్దర్ లా హైయర్ ఎడ్యుకేషన్ చేయటం కానీ ప్రాక్టీస్ చేయటం కానీ ఎలా ఉంటుంది? ఇండియన్ లా డిగ్రీతోని బయట దేశాలు ఆస్ట్రేలియా వెళ్ళినా, కెనడా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఎక్కడికి పోయినా కూడా మీకు ప్రాక్టీస్ చేయడానికి లేదండి. అంటే అక్కడ మళ్ళీ చదువుకోవాలి, మళ్ళా మనం డిగ్రీ చేయాలి, అక్కడ బార్ ఎగ్జాము, సొలిసిటర్స్ ఎగ్జామ్ రాసి మనం అక్కడ క్వాలిఫై అయిన తర్వాత మనం ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఇష్యూ ఏమొస్తుందంటే, పెద్ద ఇష్యూ, మనం ప్రాక్టీస్ పెట్టుకోవాలంటే అక్కడ మీరు పర్మనెంట్ రెసిడెంటో, గ్రీన్ కార్డో, సిటిజన్షిప్ అయ్యి ఉండాలి. మీరు విజిటర్ వీసా మీద పరీక్షలు రాసి పాస్ అయ్యి, స్టూడెంట్ వీసా మీద పరీక్షలు పాస్ అయ్యి ఉంటే, H1B ఎవరన్నా స్పాన్సర్ చేస్తే, వర్క్ పర్మిట్ స్పాన్సర్ చేస్తే ఆ పర్టికులర్ ఎంప్లాయర్కే పని చేయాలి. సో ఇవన్నీ కూడా చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అండి. రెండోది కూడా ఏంటంటే, ఇప్పుడు అక్కడికి పోయిన తర్వాత ఈ స్కూల్స్, లా స్కూల్స్కి వెళ్ళాలంటే 97 to 98% మీకు అంటే మీకు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అంటే మంచి స్కిల్, అంటే మంచి క్రెడిట్స్ ఉండాలి అంత. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఒక LLM చేయాలంటే కొలంబియా యూనివర్సిటీలో $1,00,000 అండి, అంటే 89 లక్షల ఫీజు అండి ఒకటి LLMకే. LLM 1 year మాత్రమే. LLM చేసినంత మాత్రాన మీరు బార్ ఎగ్జామ్కు అర్హులు కాదు. అండ్ అక్కడ ఏం చేయాలి? JD చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికాలో అంటే JD అంటే జ్యూరిస్ డాక్టరేట్. ఆ జ్యూరిస్ డాక్టరేట్ చదవాలంటే దగ్గర 4 to 5 కోట్లు అండి. క్యాష్ పెట్టి చదువుకోవాలి ఒకటి. రెండోది, మన స్టూడెంట్స్ ఎవరైనా బయటకు వస్తే ఇక్కడ ఏజెంట్లు అందరూ ఏం చెప్తారు, అక్కడికి వెళ్ళి ఒక సెమిస్టర్ ఫీజు కట్టండి, నెక్స్ట్ సెమిస్టర్ మీరు అక్కడ ఉద్యోగాలు చేసి సంపాదించుకొని కట్టుకోవచ్చు అని చెప్తారండి. అది తప్పు, నేరం అది. ఎందుకంటే క్యాంపస్ లోపలనే పని చేయాలి, క్లాస్ రూమ్లో 20 గంటలు చదువుకోవాలి. లా లాంటి స్టడీస్, మెడిసిన్ లాంటి స్టడీస్ అయితే మీరు పొద్దునుంచి సాయంత్రం దాకా క్యాంపస్లోనే ఉంటారు, చదువుకోవాలి, అసైన్మెంట్ రాయాలి, మళ్ళీ అక్కడ వాళ్ళు ప్రజెంటేషన్స్ కూడా చేయాలి, ఎగ్జామ్స్ కూడా చాలా టఫ్ అండి. అక్కడ ఒక JD చేయాలంటే అమెరికా లాంటి దేశాలలో 4.5 కోట్ల to 5 కోట్లు ఓన్లీ కాలేజ్ ఫీజు అండి. ఇప్పుడు ఒకవేళ లండన్లో చేయాలనుకుంటే మీరు LLB చేయొచ్చు, అక్కడికి వెళ్ళి LLM చేయొచ్చు, LLB చేయొచ్చు. అక్కడ కూడా 3 to 4 కోట్లు డాలర్లు, అంటే అక్కడ పౌండ్స్ ఖర్చు పెట్టాలి. అది పెట్టిన తర్వాత మళ్ళీ సొలిసిటర్స్ ఎగ్జామ్స్ కూడా మళ్ళీ చదివి అక్కడ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలంటే ఒక సీనియర్ సొలిసిటర్ దగ్గర 2-3 సంవత్సరాలు చేస్తేనే మీకు ప్రాక్టీసింగ్ సర్టిఫికేట్ వస్తుందండి. సో ఇప్పుడు ఇంగ్లాండ్లో కూడా చాలా అంటే ఎక్స్పెన్సివ్. రెండోది ఏంటంటే, మీకు అక్కడ పాసింగ్ రేట్ మన ఇండియన్స్ ఎవరైతే వచ్చి రాస్తారో 10 to 12%, మళ్ళీ రీటేకర్స్ 2 to 4% మాత్రమే పాస్ అవుతున్నారు. అంటే చాలా కష్టం అక్కడ పాస్ అవటం అనేది. ఎందుకంటే చాలామంది మన వాళ్ళు ఇక్కడి నుంచి ఇంజనీరింగ్ చేసి MS కోసం వస్తారు, ఆ విధంగా ఉండదండి. ఇంకా మూడవది ఏంటంటే, ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా సేమ్ సిస్టమ్ ఇంగ్లాండ్ లాగానే, మీరు బ్యాచులర్స్, మాస్టర్స్ చేసి సొలిసిటర్స్ పరీక్షలు రాసి అక్కడ మీరు సొలిసిటర్ అయినప్పుడు ఒక క్వాలిఫైడ్ సొలిసిటర్ కింద పనిచేయాలి. కెనడా కూడా అదే వ్యవస్థ అండి. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అంటే నేను మీకు ఒక డిఫికల్టీసే చెప్తున్నాను, కానీ మరి దాంట్లో అడ్వాంటేజెస్ ఏంటి? ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లా చేసే, కానీ అక్కడికి వస్తే మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఇవన్నీ ఎగ్జామ్స్ పాస్ అయ్యి, బార్ ఎగ్జామ్స్, సొలిసిటర్స్ ఎగ్జామ్ పాస్ అయ్యి, చాలామంది ఇంటర్నేషనల్ లా ఫర్మ్స్ ఉంటాయండి, వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. మిమ్మల్ని స్పాన్సర్ చేస్తే మీకు $1,00,000 to $1,50,000 జీతాలు ఉంటాయి. మీరు డెఫినెట్గా ₹1,00,00,000 1.5 crores కూడా సంపాదించుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే అండి, అక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మాల్ ప్రాక్టీస్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. అంటే ఏమిటి? మీరు ఇక్కడ ఇండియాలో అడ్వకేట్స్ మనం ఏదైనా తప్పుడు సూచనలు, సలహాలు ఇచ్చినా కూడా ఇక్కడ క్లయింట్ మనల్ని సూ చేసే అర్హత లేదు. అంటే సివిల్ లయబిలిటీ ఇక్కడ, అంటే లీగల్గా మాల్ ప్రాక్టీస్ ఇక్కడ కూడా ఉంది, కానీ సుప్రీంకోర్టు పెద్దగా ఎనిథింగ్ చేయదు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మాల్ ప్రాక్టీస్ ఇన్సూరెన్స్ అంటూ కూడా లేదు ఇండియాలో. అన్ని కంట్రీస్లలో, వెస్ట్రన్ కంట్రీస్లలో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు దానికి ఇన్సూరెన్స్ కట్టాలి. ఎట్లయితే మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుందో లీగల్ ఇన్సూరెన్స్ కూడా కట్టాలండి. ఇవన్నీ కూడా అంటే లా అండ్ జ్యుడిషియరీ ఆర్ ఈవెన్ లా లిటిగేషన్, ఇవన్నీ కూడా అంటే ఒక కోర్టుకు వెళ్ళాలంటే ప్రతి లాయరు గంటకు $500, అంటే 50,000 గంటకు తీసుకుంటారు. అంటే నా బిల్లింగ్ రేట్ కూడా గంటకు ₹50,000 ఇండియా పరంగా. సో అంటే ఆ విధంగా ఖర్చులు ఉన్నాయండి, అంతగా సంపాదించవచ్చు కూడా. అంటే నేను ఇండియా చాలా కాలం మీద వదిలేసి 25-30 years అయింది. నేను ఇండియాలో చదువుకొని ప్రాక్టీస్ చేసి సుప్రీంకోర్టులో ఫస్ట్ ఆస్ట్రేలియాకి వెళ్ళాను, అక్కడ చదువుకుని అక్కడ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాము. లండన్లో చదువుకున్నాము, అక్కడ చేస్తున్నాము.
ఇప్పుడు యూఎస్లో చదువుకొని అక్కడ లా ఫర్మ్ పెట్టాము, అన్ని కంట్రీస్లో చేస్తున్నాము. ఇప్పుడు ఈవెన్ దుబాయ్లో కూడా స్టార్ట్ చేసామండి. కానీ అక్కడ మనం ప్రాక్టీస్ చేయడానికి లేదు. దుబాయ్లో మనం ఒక షారియత్ లాయర్స్, అంటే అక్కడ ముస్లిం లాయర్స్ కిందనే వాళ్ళతో కలిసి చేయాలండి. ఓకే, కంక్లూజన్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఇండియన్స్ అనేక కంట్రీస్లో ఎక్కువ మెజారిటీ స్థిరపడిపోయి ఉన్నారు. అక్కడ వాళ్ళకి వచ్చేటువంటి లీగల్ ఇష్యూస్ అన్నిటిని కూడా మన ఈ లీగల్ ఎక్స్పర్ట్స్నే వాళ్ళు బేస్ అవుతుంటారా, లేకపోతే అక్కడ లోకల్ అడ్వకేట్స్ని ఫాలో అవ్వాలా? ఇప్పుడు ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏమొస్తుందంటే అండి, ఇప్పుడు మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మన వాళ్ళకి ఇక్కడి నుంచి వస్తారు, పెళ్ళిళ్ళు చేసుకొని వస్తారు, అక్కడ పెళ్లి చేసుకుంటారు. వీళ్ళంతా హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మన హిందూస్ అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లికబుల్ అవుద్ది. వీళ్ళు మరి విడాకులు తీసుకోవాలంటే మరి ఇండియాలో విడాకులు తీసుకోవాలా, అక్కడ ఆ దేశాలలో తీసుకోవాలి, అది పెద్ద క్వశ్చన్. అది అక్కడ లోకల్ లాయర్స్ అడ్రస్ చేయలేరు, ఎందుకంటే ఇండియన్ హిందూ లా వాళ్ళకి తెలీదు. ఇప్పుడు సెకండ్ థింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకటి పిల్లలు ఇక్కడ పుడతారు, మళ్ళీ బయట కంట్రీస్కి వచ్చిన తర్వాత కూడా పిల్లలు పుడతారు. ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి, అక్కడ ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. మన ఐటీ వాళ్ళు బాగా సంపాదిస్తారు కదండి, అక్కడ కూడా ఇన్వెస్ట్ చేస్తారు, షేర్లు కొంటారు, ప్రాపర్టీస్ కొంటారు, కార్లు కొంటారు. మరి ఇవి ఒకవేళ విడాకులు అయ్యేటప్పుడు మరి వాళ్ళు డివిజన్ ఆఫ్ ప్రాపర్టీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి ప్రాపర్టీ? మరి ఇండియన్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ హిందూలో అప్లికబుల్ అవుద్దా, యూఎస్లో లేకపోతే ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, కెనడాలో అప్లికబుల్ అవుతా? అక్కడ ఏంటంటే అక్కడ లోకల్ లాయర్స్ దగ్గర వెళ్తే లా ఆఫ్ సైటస్ అంటారు. అంటే అక్కడ ప్రాపర్టీ ఉన్నారు కనుక, అక్కడ టెరిటరీలో ఉన్నారు కనుక, అక్కడనే వాళ్ళు గొడవ పెట్టుకొని సబ్జెక్ట్ మ్యాటర్ అక్కడే మ్యారేజ్ బ్రేక్ డౌన్ అయింది కనుక అక్కడ లా అప్లికబుల్ చేయాలని చెప్తారు వాళ్ళు. అంటే పర్సనల్ జ్యూరిస్డిక్షన్, టెరిటోరియల్ అండ్ సబ్జెక్ట్ మ్యాటర్. కానీ ఇక్కడ ఇండియాకు వస్తే మేము ఇక్కడ పెళ్లి చేసుకున్నాము, మరి ఇక్కడ పిల్లలు కన్నాను, ఇక్కడ మాకు ప్రాపర్టీ ఉన్నాయి, ఇక్కడ మా భర్త గారు తీసుకున్నారు డౌరీ, మరి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇక్కడ కదండి, మరి ఇక్కడ 498 ఇక్కడ కదా, హరాస్మెంట్ ఇక్కడ జరిగింది, అక్కడ జరిగింది. ఇవన్నీ కూడా కాంప్లెక్స్ ఇష్యూస్ అండి. దీన్ని క్రాస్ కంట్రీ జ్యూరిస్డిక్షనల్ ఇష్యూస్ అంటారు. అందుకనే మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు చాలామంది అన్ని కంట్రీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు యూకేలో కూడా ఆఫీస్ ఉందండి. ఎవరన్నా యూకేలో, ఇప్పుడు నాకు యూకేలో నుంచి కూడా చాలామంది క్లయింట్స్ ఉన్నారు. యూకే నుంచి వాళ్ళు కూడా మాకు రిఫర్ చేస్తారు, ఆస్ట్రేలియా నుంచి, కెనడా నుంచి, అమెరికా నుంచి. ఇండియా వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ చేస్తారు, ఎందుకంటే కాంప్లెక్స్ లీగల్ ఇష్యూస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, కొంతమంది ఏం చెప్తున్నారంటే అక్కడ విడాకులు అవుతుంది, ఇక్కడ అడ్వకేట్స్ ఏం చెప్తున్నారు మళ్ళీ విడాకులు తీసుకోవాలని. మరి ఒకసారి ఒక కోర్టు మీకు విడాకులు ఇచ్చిన తర్వాత మళ్ళీ విడాకులు తీసుకుంటామా? దాన్ని రెస్ జుడికేటా అంటారు. అంటే యూ డోంట్ హ్యావ్ టు లిటిగేట్ ద సేమ్ ఇష్యూ ఇన్ డిఫరెంట్ కోర్ట్స్. అది తప్పు కదండి. మరి ఇక్కడ అడ్వకేట్స్ వాళ్ళు రెస్ జుడికేట్ అప్లికేషన్ లేకుండా మళ్ళీ మీరు ఇక్కడికి వెళ్ళి డివోర్స్ డిగ్రీని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇక్కడ కోర్టుకి వెళ్ళి డిక్లరేషన్ లాసూట్ ఫైల్ చేయాలి అంటున్నారు. డిక్లరేషన్ లాసూట్ ఎప్పుడు ఫైల్ చేస్తామండి? మనం ఏదైనా ప్రాపర్టీ కన్వేయన్స్ కోసం అప్పుడు డిక్లరేషన్ లాసూట్ చేస్తాం. ఒక జడ్జి గారు, ఒక ఫారిన్ కోర్ట్ జడ్జి గారు, కాంపిటెంట్ జడ్జి గారు హస్బెండ్ అండ్ వైఫ్ అపియర్ అయిన తర్వాత, విడాకులు శాంక్షన్ అయ్యి డివోర్స్ డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇష్యూస్ను మళ్ళీ వేరే ఫారిన్ కంట్రీలో రీలిటిగేట్ చేస్తామా చెప్పండి? దాన్ని జ్యూరిస్ప్రుడెన్స్లో కొలాటరల్ ఎస్టాపల్ అంటారు. ఇలాంటి విషయాలు ఏమీ కూడా రీసెర్చ్ చేయకుండా ఇక్కడ ఉన్న లిటిగెంట్స్కు వాళ్ళు సలహాలు ఇస్తున్నారు. నేను ఒక క్లయింట్ వచ్చారు, నేను ఒక క్లయింట్కు విడాకులు ఇప్పించాను అమెరికాలో. మళ్ళీ వాళ్ళ నాన్నగారు, అమ్మాయి నాన్నగారు వచ్చేసి, సార్ ఇక్కడ కూడా చెయ్యాలని ఎవరో లాయర్ చెప్పారు, నేను మళ్ళీ ఇక్కడ ఫైల్ చేశానంటే మళ్ళీ ఇక్కడ డబ్బు ఖర్చు కదండి. ఇక్కడ ఈయనకు డబ్బు ఖర్చు, వాళ్ళ భర్తకు, ఆ పిల్ల వాళ్ళ హస్బెండ్కు డబ్బు ఖర్చు, కోర్టు టైం వేస్ట్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ డబుల్ జెపడీ కూడా వస్తుంది కదా కాన్స్టిట్యూషన్లో. డబుల్ జెపడీ అంటే ఏంటి? ఒకసారి దాన్ని 2 సార్లు మీరు వాడికి శిక్షిస్తారా? అది కూడా ప్రిన్సిపల్స్ కాన్స్టిట్యూషన్లో. ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి చదువుకుంటే తెలుస్తుందండి. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కూడా ఉన్నాయి, రికగ్నిషన్ ఆఫ్ ఎ ఫారిన్ జడ్జిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన వాళ్ళు పెళ్లి చేసుకొని వచ్చేసి అమెరికన్ ఎంబసీలో నేను భార్యాభర్త అంటే మరి ఇండియన్ మ్యారేజ్ సర్టిఫికేట్ని రికగ్నైజ్ చేస్తున్నారు కదండి. మరి అలాగే సేమ్ థింగ్ ఫారిన్ జడ్జిమెంట్స్ని ఇక్కడ సిపిసిలో కూడా డిఫైన్ చేయబడ్డది, ఫారిన్ జడ్జిమెంట్స్ని రికగ్నైజ్ చేయాలని. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లా అండి, ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా. సో ఇవన్నీ కూడా మేము చేస్తాము, చాలామందికి సలహాలు ఇస్తున్నాం. చాలామంది నా దగ్గరకు వస్తారండి. ఇప్పుడు ఎవరో వచ్చారు, వాళ్ళకు కూడా సలహా ఇచ్చాను. సో వీఆర్ కాన్స్టెంట్లీ అడ్వైజింగ్ పీపుల్ ఆల్ ఓవర్ ది కంట్రీ అండి. మా ఉద్దేశం ఏంటంటే వీ వాంట్ టు హ్యావ్ అవర్ ఫర్మ్ ఇన్ పాన్ ఇండియా. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో ఉంది, ఇప్పుడు దేశవ్యాప్తంగా పెట్టి మనం కొంత హెల్ప్ చేయాలి లిటిగెంట్స్కి, క్లయింట్స్కి, కొంత ఎడ్యుకేట్ చేయాలి లాయర్స్కి అని నేను చాలా బార్ అసోసియేషన్స్కి వెళ్ళి కూడా నేను ఇస్తున్నాను.
యూనివర్సిటీస్కి వెళ్ళి మాట్లాడుతున్నాను. అంటే జస్ట్ ఎన్రిచ్ law students and lawyers and local people so that they understand that మళ్ళీ కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, లాయర్ల చుట్టూ తిరగకుండా, డబ్బులు ఖర్చు పెట్టకుండా వాళ్ళకి ఏదో సహాయం జరుగుతుందని ఈ చిన్ని అటెంప్ట్ అండి. ఎంతకంటే ఇంకోటి ఏం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.